మనుష్యానాం సహస్రేషు కచ్చిద్యః తతి సిద్ధయే యత తామపి సిద్ధానం కచ్చిన్మాం వేత్తి తత్వతః. తాత్పర్యము: వేలాది మందిలో ఏ ఒక్కడో మాత్రమే ఆత్మ మోక్షానికి ప్రయత్నిస్తున్నాడు. అటువంటి వేలాది మంది యతులలో ఏ ఒక్కడో మాత్రమే తనను తాను సరిగ్గా తెలుసుకోగలుగుతున్నాడు. వివరణ: కోట్ల కొద్దీ ఉన్న మనుషులలో కొంతమంది మాత్రమే నాకు సత్యం కావాలి, నాకు సిద్ధి కావాలి అని ప్రయత్నిస్తున్నారు. మిగతా వాళ్లకు సత్యం అవసరం లేదు, సిద్ధి కూడా అక్కర్లేదు. మరి మానవుల మానసిక పరిణతి, గుణగణాలు వారి ఆత్మస్థాయికి అనుగుణంగా వివిధ స్థాయిల్లో ఉంటుంది. జన్మ పరంపరలో ప్రారంభములో, భూలోక యాత్ర ప్రారంభంలో ఒకానొక ఆత్మ బాల్య ఆత్మస్థాయి నుంచి యవ్వనాత్మ, ప్రౌఢాత్మ స్థాయికి ప్రతి స్థాయిలోని కొన్ని జన్మలు తీసుకుంటూ జీవించే విధానాన్ని నెమ్మదిగా నేర్చుకుంటూ పరిణితి చెందిన వృద్ధాత్మగా రూపుదిద్దుకుంటుంది. అప్పుడే త్రికరణ శుద్ధిగా సత్యాన్వేషణ మొదలవుతుంది. తెలుసుకోవాలని ప్రయత్నించే వారిలో కూడా వేలాది మందిలో కొంతమంది మాత్రమే తమకు తాము నిజతత్వాన్ని తెలుసుకుంటారు. ఏమిటి ఆ నిజతత్వము? నేను సర్వకాల సర్వ పరిస్థితుల్లోనూ సర్వత్రా వ్యాపించి ఉన్న ఆత్మను. ఆదిలోను, మధ్యములోను, అంతములోను కూడా నేనున్నాను. ఇదే ఆత్మ యొక్క నిజతత్వము.